శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 6వ అధ్యాయాన్ని ప్రవచించుకుంటున్నాం. శ్రీకృష్ణ పరమాత్ముడు పూతనని ఉద్ధరించడం అనేటువంటిది ఈ అధ్యాయంలో ప్రధానమైనటువంటి అంశం. 5వ అధ్యాయంలో చివరిలో నంద వసుదేవుల యొక్క సంభాషణ మనం చెప్పుకున్నాం. వసుదేవుడు నందుడితో సంభాషిస్తూ, ఇక్కడ ఈ మధురలో నువ్వు ఇంకా ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు నాయన, నాకెందుకో మనసు కీడు శంకిస్తున్నది. నువ్వు ఉన్నటువంటి ఆ గొల్లపల్లెలో ఏవో అనర్థాలు జరుగుతున్నాయనేటువంటి సంకేతాలు మనసులో గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ ఉపద్రవాలు, ఆ శకునాలు, అశుభ శకునాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించాలి. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో కంగారుగా ఉంది. కాబట్టి నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్తే మంచిది అని చెప్పి వసుదేవుడు చెప్పడం జరిగింది. ఎంతో తపశ్శక్తి సంపన్నుడైనటువంటి వాడు వసుదేవుడు. పూర్వజన్మ సుకృతంతో పరమాత్ముడు ఆయనకి జన్మించడం జరిగింది. ఆయన యొక్క మాటలు ఇక ఇక్కడి నుంచి నిజమవుతున్నాయి. అలాంటి నందుడు ఈ మధుర నుంచి రేపల్లకి వెళ్ళేటప్పటికీ పూతన చంపబడి ఉన్నది పరమాత్ముడి చేతులలో. ఆ విషయాలు ఈ మొదటి 15 శ్లోకాలలోనే మనం తెలుసుకోవచ్చు. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. షష్ఠ అధ్యాయం 6వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. మొదటి 5 అధ్యాయాలు కూడా చక్కగా ప్రతి శ్లోకము చదవటము, ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకోవడం జరిగింది. నిన్నటి రోజున 5వ అధ్యాయంలో కూడా చక్కగా వాళ్ళు చదవటమే కాకుండా అక్కడక్కడ ఆ శ్లోకం, ఎక్కడ ఒక శ్లోకం అడిగినా కూడా చెప్పగలిగిన స్థాయికి వచ్చారు. చాలా బాగుంది. ఇక నేడు చెప్పుకోబోయేటువంటి అంశం పూతన నందవ్రజంలో ప్రవేశించడం. సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకు చెప్తూ, నంద పతివచ సౌరేర్ నమృషేతి విచింతయన్ హరిం జగామ శరణం ఉత్పాతాగమ శంకితః. నంద పతి వచః సౌరేర్ నమృషేతి విచింతయన్ హరిం జగామ శరణం ఉత్పాతాగమ శంకితః. ఉత్పాతాలు వస్తున్నాయని నా మనసులో కీడు శంకిస్తుందయ్యా, కాబట్టి నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు, వెళ్ళిరా అని చెప్పి వసుదేవుడు నందుడికి హితవు పలికాడు. ఆ మాట నమ్మి వెంటనే నందుడు బయలుదేరి వచ్చేస్తున్నాడు మధుర నుంచి గోకులానికి. నందః పథి అంటే మార్గము నందు. ఆ వెళ్తున్నటువంటి మార్గంలో, తిరుగు ప్రయాణంలో నందుడు వసుదేవుడి యొక్క వచనములనే స్మరిస్తూ వెళ్తున్నట. విచింతయన్ సౌరేహే, సూర్యుని యొక్క కుమారుడు ఆ వసుదేవుని యొక్క వచః విచింతయన్, ఆ వసుదేవుడి యొక్క వచనాలని ఆలోచించుకుంటూ బయలుదేరుతున్నట్టే. వసుదేవుడు ఎప్పుడు ఇట్లా అండే, పైగా ఆయన సత్యవాక్శాలి, ఆయనకి వాక్శక్తి ఎక్కువ. కాబట్టి ఆ వాక్ ప్రభావంతో ఏం జరుగుతుందో, ఎందుకో అలా ఆయన మనసు కీడు శంకించింది అని నమృషేతి అనే పదం పెట్టారు అక్కడ. మృష అంటే అసత్యం, సత్యం. నమృషేతి, ఆయన వాక్ ఎప్పుడు కూడా అసత్యం కాదు, ఎప్పుడు సత్యమే. నమృషేతి విచింతయన్, ఆడిన మాట తప్పడు, ఆయన అన్నమాట జరుగుతుంది. కాబట్టి ఆయన మనసులో కీడు శంకించి అది మనకి హితవు పలికాడు. వెళ్ళిరా నాయన త్వరగా, అక్కడేదో నాకు కీడు జరుగుతున్నదనేటువంటి బాధ కలుగుతున్నది. కాబట్టి మనసులో వచ్చినటువంటి ఆందోళనని వ్యక్తపరిచేశాడు వెంటనే. కాబట్టి ఆయన మాట
వచః నమృషేతి విచింతయన్, అసత్యము కాదు కదా అనే ఆలోచనతో మార్గమంతా కూడా అదే ఆలోచిస్తూ ఇక అంతా దైవేచ్ఛ, ఏం జరుగుతుందో చూద్దాం. శ్రీకృష్ణ శరణం మమ, హరిం జగామ శరణం, ఉత్పాతాగమ శంకిత. ఆ జరగబోయేటువంటి ఉత్పాతాలని శంకిత అనుమానిస్తూ ఏం జరుగుతుందో, ఏం ఉపద్రవం వస్తుందో, ఏ ఉత్పాతాలు వస్తాయో. ఉత్పాతాలు రకరకాలు ఉంటాయి. భౌమాలు, అంతరిక్షాలు మొదలైనటువంటి భూమి సంబంధమైనది, అంతరిక్ష సంబంధమైనటువంటివి, అలాగే మనకి స్వయంకృత అపరాధం కూడా ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా ఆ ఉత్పాతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇక ఆ పరమాత్ముడే రక్షించాలి. హరిం శరణం జగామ, హరిని శరణు వేడుకున్నాడు, శ్రీహరిని శరణు వేడుకున్నాడు. శ్రీకృష్ణ శరణమమ్మ, ఈ వచనం చాలు. మనం ఏదైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా సరే, ఆ పరమాత్ముడికి చేసే ప్రతి పనిని ఆయనకి నివేదిస్తూ ఉంటే చాలు. ఎన్నో ఆపదలు, ఎన్నో ఎన్నో ఆపదల నుంచి మనం గట్టెక్కగలం. చేసే ప్రతి పని కూడా భగవంతునికి అలా నివేదన చేసి మనం చేస్తూ ఉండమని ఏ శాస్త్రమైనా చెప్తుంది. కంసేన ప్రహితా ఘోర పూతనా బాలఘాతిని, శిశూంశ్చచార నిఘ్నంతి పురగ్రామ వ్రజాదిషు. మరొకసారి. కంసేన ప్రహిత ఘోరా పూతనా బాలఘాతిని, శిశూంశ్చచార నిఘ్నంతి పురగ్రామ వ్రజాదిషు. కంసుడి చేత ప్రహిత పంపించబడినటువంటి అతి ఘోరమైనటువంటి బాలఘాతిని, శిశువుల్ని, ఘాతిని అంటే సంహరించేది అని, శిశువుల్ని హత్య చేసేటువంటి, శిశువుల్ని సంహరించేటువంటి ఘోరమైనటువంటి రాక్షసి పూతన, బాలఘాతిని. ఆ పూతన అనేటువంటి శిశువుల్ని సంహరించే రాక్షసి. శిశూంశ్చచార నిఘ్నంతి, చచార అంటే సంచరించడం, శిశువుల్ని సంచరిస్తూ తిరుగుతున్నది. శిశువు నిఘ్నంతి చచార, ఎక్కడ శిశువులు ఉంటే ఆ శిశువుల్ని సంహరిస్తూ చచార, సంచచార, తిరుగుతూ ఉన్నదిట. ఎట్లా అంటే ఎక్కడెక్కడ తిరుగుతున్నదిట? పురగ్రామ వ్రజాదిషు, పురములయందు, గ్రామములయందు, వ్రజములయందు, గొల్లపల్లెలయందు, గోకులాలయందు. ఎక్కడ పురం ఉంటే అక్కడ నగరాలు, ఎక్కడ గ్రామాలు ఉంటే అక్కడ గ్రామాలు. వ్రజాదిషు, ప్రతి సందులో తిరగడం. ఎక్కడైనా ఏడుపు గొంతు, పిల్లవాడు ఏడుపు గొంతు వినిపించిందా వెంటనే లోపలికి వెళ్ళటం, ఏదో రకంగా సంహరించడం. ఆ విధంగా సంహరించేటువంటి బాలఘాతిని, శిశువుల్ని సంహరించే ఎన్నో రకాలైనటువంటి గ్రహాలు, ఇలాంటి బాలఘాతిని లాంటి రాక్షసులు శిశువుల్ని సంహరించడానికి చాలు. అందుకే మొదటి 5 సంవత్సరాలు పిల్లల్ని చాలా జాగ్రత్తగా అపురూపంగా చూసుకుంటూ ఉండాలి. చాలా అపురూపంగా చూసుకుంటూ ఉండాలి. రోగాల రూపంలో కానీ, అనేకమైనటువంటి భయపెట్టేటువంటి విధంగా కానీ పిల్లల్ని సంహరించేటువంటి దోషాలు ఉంటాయని మహాభారతంలో ఒక అధ్యాయం అంతా ఉంటుంది. పిల్లల్ని సంహరించేటువంటి గ్రహాలు ఏమేమిటి అనేది ఒక అధ్యాయం అంతా ఉంటుంది మహాభారతంలో. అందువల్లే అలాంటి పిల్లలకి కాస్త ఇంకాస్త ఇంకాస్త బలం చేకూరాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకుంటూ ఉంటారు. అది కూడా చెప్పారు అక్కడే. స్వామిని వేడుకుంటే ఇవన్నీ తీరుతాయి, ఇవన్నీ తీరుతాయి, ఇవన్నీ తీరుతాయి. అట్లాంటి బాలఘాతిని అయినటువంటి పూతన అనేటువంటి రాక్షసి శిశువుల్ని సంహరించుకుంటూ తిరుగుతున్నదయ్యా. నయత్ర శ్రవణాదీని రక్షోఘ్నాని స్వకర్మసు, కుర్వంతి సాత్వతాం భర్తుర్ యాతు ధాన్యశ్చ తత్రహి. నయత్ర శ్రవణాదీని, మరొకసారి శ్లోకం చదువుదాం. నయత్ర శ్రవణాదీని రక్షోఘ్నాని స్వకర్మసు, కుర్వంతి సాత్వతాం భర్తుః యాతు ధాన్యశ్చ తత్రహి. ఇక్కడ ఈ అక్షరాన్ని విడతీశా నేను. విసర్గలు ఇటుపక్కకి, యాని ఇటుపక్కకి తెచ్చాను. భర్తుః యాతు ధాన్యశ్చ తత్రహి. ఇంకో రకంగా చదివితే భర్తుర్ యాతు ధాన్యశ్చ తత్రహి. కలిపేసి చదివితే భర్తుర్యాతు ధాన్యశ్చ తత్రహి, కుర్వంతి సాత్వతాం భర్తుర్యాతు ధాన్యశ్చ తత్రహి. విడతీసుకుంటే విసర్గలు వస్తాయి. నయత్ర శ్రవణాదీని అన్నారు. ఎక్కడైతే వినిపించవో, ఎక్కడైతే న శ్రవణాదీని, ఎక్కడైతే వినిపించవో. ఏం వినిపించవయ్యా అంటే భగవన్నామ సంకీర్తనలు ఎక్కడైతే వినిపించవో, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నామస్మరణ ఎక్కడైతే వినిపించదో, సంకీర్తనం ఎక్కడైతే ఆలకించలేమో, అక్కడ
రక్షోఘ్నాని స్వకర్మసు, ఈ రాక్షసుల యొక్క ఈ విఘ్నాలను కలిగించేటువంటి పూతన మొదలైనటువంటి బాలఘాతుల యొక్క రాక్షసుల యొక్క కర్మలు అనేవి సాగుతూ ఉంటాయి. కుర్వంతి సాత్వతాం భర్తు యాతు ధాన్యశ్చ తత్రహి. దీనికి రివర్స్ చెప్పుకుంటే, ఎక్కడైతే నిరంతరము ఆ భగవన్నామ సంకీర్తనలు, భజనలు, కీర్తనలు, సల్లాపములు, ఆలాపన, మనం ఏది మాట్లాడుకున్నా కూడా భగవంతుడికి సంబంధించినవి ఏవైనా మాట్లాడుకుంటుంటే, అలా ప్రవచన, శ్రవణ మొదలైన పఠన మొదలైనటువంటి ఆ భగవత్ సంబంధమైనవి ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అక్కడ ఇదిగో ఇటువంటి గ్రహాల యొక్క, బాలఘాతిని లాంటి గ్రహాల యొక్క, రాక్షసుల యొక్క గ్రహాల యొక్క వాళ్ళ వాళ్ళ కర్మలు అనేటువంటివి మొత్తం అన్నిటికీ విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఉండడానికి ఉంటాయి, కానీ వాళ్ళ ఆటలు సాగవు. కాబట్టి భగవన్నామ సంకీర్తన, శ్రవణము మొదలైనటువంటివి ఎంత అవసరం అనేటువంటిది చెప్తున్నారు ఇక్కడ. ఏ ఇంట్లో అయితే నిత్యము దీపారాధన జరుగుతుందో, నిత్యము భగవన్నామ సంకీర్తన జరుగుతుందో, ఇట్లాంటి సంధ్యా సమయాల్లో ముఖ్యంగా ఇటువంటి పవిత్రమైనటువంటి భారత భాగవత రామాయణాది ఇతిహాస ప్రవచనాలు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో, సాగుతూ ఉంటాయో, ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది లక్ష్మీదేవితో. ఇటువంటి అవాంతరాలు అనేవి జరగవు. ఎటువంటి ఉపద్రవాలు, ఎటువంటి శకునాలు, దుశ్శకునాలు మొదలైనటువంటి కూడా కీడు జరగకుండా ఉంటుంది. అది దాని సాఖేచర్యేకదోపేత్య పూతనానంద గోకులం యోషిత్వా మాయయాత్మానం ప్రావిశత్ కామచారిణి. కేచరి అనే పదం ఇచ్చారు. ఖమ్ అంటే ఆకాశం. ఆకాశమునందు సంచరించేటువంటివి ఏవైతే ఉంటాయో అవి కేచరములు అంటారు. పక్షులు గాని, ఇదిగో ఇట్లాంటి వాళ్ళు గాని కేచరములు. గంధర్వులు మొదలైన వాళ్ళు కూడా అవ్వచ్చు. అయితే ఇక్కడ సా కేచరి, ఆ స్త్రీలింగం పెట్టారు. సా అంటే ఆమె. ఆమె ఆ ఆకాశగామి అయినటువంటి ఆ పూతన కేచర్ ఏకదోపేత్య, ఏకదా ప్లస్ ఉపేత్య ఏకదోపేత్య, ఒకసారి సమీపించిందిట. ఎక్కడికి సమీపించింది అంటే నంద గోకులం ఉపేత్య. సా పూతన కేచరి ఏకదా ఒకసారి నందగోకులం ఉపేత్య, నందగోకులానికి సమీపించి యోషిత్వా మాయయాత్మానం ప్రావిశత్ కామచారి, మాయయ తన యొక్క మాయతో ఆత్మానం కామచారిణి ప్రావిశత్, మాయలు పన్ని తన యొక్క ఆత్మని కామగమనము అలాగే కామచరణము అంటే తన యొక్క రంగు, రూపు, వాసన మొదలైనటువంటివన్నీ మొత్తం ఏ విధంగా మార్చుకోవాలో ఆ విధంగా ఇష్టానుసారంగా మార్చుకోగలిగినటువంటి కామరూపిణి. అట్లాంటి కామరూపి అయినటువంటి కామచారి ఈ పూతన తన యొక్క రూపాన్ని మార్చుకుని ఒక అందమైనటువంటి స్త్రీ రూపంగా యోషిత్వా, యోషిత అంటే స్త్రీ, చక్కటి అందమైనటువంటి స్త్రీ రూపాన్ని ధరించి ఆత్మానం ప్రావిశత్, తనకి తానుగా ఆ నందగోకులను ప్రవేశించింది. ఎవరన్నా ఏడుస్తుంటే వాళ్ళ అంతు చూడటం కోసం. కాసేపు అయ్యాక మళ్ళీ మధ్యాహ్నమో సాయంత్రం అట్లా ఆ రోజంతా ఆ సందులు, ఆ పల్లె, ఆ నగరము, ఆ గ్రామాలు అవన్నీ చూసుకుంటూ, ఇది కంసుడు పంపించినటువంటి మంత్రుల యొక్క పన్నాగాలలో ఇదొక విధానం. ఇక ఇక్కడి నుంచి ఈ పూతన యొక్క వధతో శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క జగన్నాటకం ప్రారంభమవుతుంది. ఇంకా చెప్పాలంటే స్వామివారి యొక్క డ్యూటీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడే అంత రోజుల బాల్య వయసులోనే శ్రీకృష్ణ పరమాత్ముడు తన యొక్క జగన్నాటకాన్ని ప్రారంభించాడు. దుష్ట సంహారాన్ని పూతనతో స్టార్ట్ చేశాడు మొట్టమొదటి బోణి కొట్టింది ఎవరే అంటే పూతనతో బోణి కొడుతున్నాడు స్వామి. ఇంకా ఆలోచన లేదు. స్త్రీన చంపవచ్చా చంపకూడదా అని శ్రీరామచంద్రుడు ఆలోచించినట్టుగా ఇక్కడ ఆలోచన లేదు. రాములు వారి తాటకి సంహారంలో చంపవచ్చా చంపకూడదా గురువు గారు ఏం చేయాలి అంటూ విశ్వామిత్రుడిని అమాయకంగా అడిగాడు. ఇక్కడ ఈ స్వామి అట్లాంటివి ఏం లేదు. ఎక్కడైనా ఈ సందర్భం వచ్చినప్పుడు రామకృష్ణుల యొక్క వ్యత్యాసం మనం ఎప్పుడైనా గమనించవలసినటువంటి సందర్భాల్లో నేను అప్పుడప్పుడు అందిస్తూ ఉంటాను. మీరు నాకంటే వయసులో పెద్దవారే కాబట్టి మీకు అన్ని సులభంగా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీ భావనను కూడా తర్వాత మీరు వ్యక్తపరచవచ్చు చక్కగా. కాబట్టి రామకృష్ణ యొక్క అటు రామాయణంలో శ్రీరాముల వారు, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముల వారికి వ్యత్యాసం అక్కడ ఉంటుంది. స్త్రీని సంహరించే సమయంలో అక్కడ తాటకి దగ్గర గురువు గారు సంహరించవచ్చా లేదా అని సంకోచించాడు. ముందు మెల్లమెల్లగా మెత్తమెత్తగా కొట్టి చూశాడు. ఏమిటయ్యా సందేహిస్తావు, ఏమిటి బాణాలు కొట్టు అన్నాడు అప్పుడు స్వామి.
విశ్వామిత్రుడు వారు. అప్పుడు గురువు గారు ఇచ్చినటువంటి ఆజ్ఞతో అప్పుడు కొట్టాడు. ఇక్కడ అట్లా కాదు, అసలు ఆలోచించేది లేదు, గురువు గారి ఆ సలహా లేదు. ఆత్మానం చక్కగా అక్కడేమైనా ఆత్మానం మానుషం మన్య అంటూ నేను మానవుని కదా అని చెప్పి ఆయన సంకోచించాడు. ఇక్కడ అట్లా కాదు, దుష్ట శిక్షణకే వచ్చాడు పరమాత్మ. బాల్య వయసులో, రోజుల వయసులోనే మొట్టమొదటి సంహారమే పూతనతో స్టార్ట్ చేశాడు స్వామి. ఎట్లా వచ్చిందో చూడండి ఆ పూతన, ఎంత అందంగా ఉన్నది అనేటువంటిది ఆ కామరూపిణి అయినటువంటి పూతన తన ఆకారాన్ని ఎలా మార్చుకుంది అనేది ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. తాం కేశబంధవ్యతిశక్త మల్లికాం బృహన్నితంబస్తన కృచ్ఛ్ర మధ్యమాం సువాససం కంపిత కర్ణభూషణ విశోల్లసత్ కుండల మండితాననాం. తాం, కేశములు ఎలా ఉన్నాయి మొదటి లైన్లో వర్ణిస్తున్నారు. ఆమె యొక్క సౌందర్యాలు ఎలా ఉన్నాయో రెండో లైన్లో వర్ణిస్తున్నారు. అలాగే అలంకారాలు, వస్త్రాలు ఎలా ఉన్నాయో అనేటువంటిది మూడో లైన్లో వర్ణిస్తున్నారు. చివరిలో ఆమె యొక్క చక్కగా ముంగురులు, శిరస్సు అవి ఎలా ఉన్నాయి, మొహం ఎలా ఉంది అనేటువంటిది నాలుగో పాదంలో వర్ణిస్తున్నారు. తాం కేశబంధవ్యతిశక్త మల్లికాం, కేశపాసాలను చక్కగా అలంకరించుకుని మల్లెపూలతో చక్కగా పుష్పహారాలతో చక్కగా అలంకరించుకుని, అందులో కూడా విపరీతంగా ఏ విధంగా పెట్టుకోవాలో అంతకంటే ఎక్కువగానే పెట్టుకుంది మాలలు. ఆ విధంగా పెట్టుకుని కేశబంధ వ్యతిశక్త మల్లిక బృహన్నితంబస్తన కృచ్ఛ్ర మధ్యమా, అందమైనటువంటి సన్నటి నడుముతోను చక్కటి అందాలతోనూ ఒయ్యారాలు వలకబోస్తూ ఆ నందగోకులంలో ప్రవేశిస్తూ ఉన్నది. సువాససం కంపిత కర్ణభూషణ విశోల్లసత్కుండల మండితానన. సువాససం, వాససం అంటే వస్త్రములు, చక్కటి పీతాంబరములు ధరించినట్టుగా చక్కటి వస్త్రాలు ధరించింది అందంగా. కంపిత కర్ణభూషణం, కర్ణములకి పెట్టుకున్నటువంటి, చెవులకు పెట్టుకున్నటువంటి లోలకాలు మొదలైనటువంటివన్నీ కూడా చక్కగా అందంగా అలా అలా కదులుతూ ఉయ్యారంగా నడుస్తూ త్విషోల్లసత్ కుండల, త్విష ఉల్లసత్ అంటే ఆ ముంగురుల యొక్క సోయగాలు కూడా చక్కగా అందాన్ని ఒలికించేటువంటి విధంగా ఉంటూ పండితాననం. ఆననము అంటే చివరి పదానికి అర్థం ముఖము అని అర్థం. ఆననము అంటే ముఖ. షడానన అంటే ఆరు ముఖములు కలిగిన వాడు, షణ్ముఖుడు అని పేరు. అలాగే ఇక్కడ మండిత ఆననం, మండితము అంటే అలంకరించబడినటువంటి, చక్కగా మేకప్ వేసింది, మొత్తం అంతా మేకప్. మండితాననం, ఎంతో అలంకరించబడి ఉన్నటువంటి ముఖం కలిగినటువంటి చక్కటి సౌందర్యవతిలాగా వచ్చిందిట పూతన. ఇంత సౌందర్యం, ఇంత మేకప్, ఇంత ఆడంబరాలు గొల్లపల్లెలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని పసిగట్టవచ్చు కదా సులభంగానే. ఈ ఊరికి కొత్తగా వచ్చినట్టుంది, ఎవరమ్మా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ అడగాలి కదా. ఏం అడగల, వీళ్ళెవరూ అడగల. ఎవరూ అడగలేనంత సౌందర్యంతో మైమరిచిపోయేటువంటి విధంగా అలా నోళ్లు వెళ్ళబెట్టుకు చూస్తున్నారు అక్కడ అందరూ, పెద్దవాళ్ళందరూ కూడా. ఏం అడగలేకపోయారు. ఇదే విధంగా అక్కడ రామాయణంలో శూర్పణగా వచ్చింది శ్రీరాముల వారి దగ్గర, ఎంతో అలంకారం చేసుకుని వచ్చింది. ఆ పక్కన ఎవరయ్యా ముసలావిడ ఉంది, ఆవిడని వదిలిపెట్టి నన్ను చేసుకుంటూ రాముణ్ణి కోరుకుంది అక్కడ, నన్ను చేసుకోమంది. సీతాదేవిని ముసలావిడ ఉంది అక్కడ. ఇంత అలంకారం ఆవిడే చేసింది, కానీ ఆయన పసిగట్టేశారు, చూడంగానే పసిగట్టేశాడు. ఒక వ్యాఖ్యానాల్లో చెప్తారు, శూర్పణకి చూడంగానే రాముడు పసిగట్టేశాడు. ఆవిడ యొక్క కనుముక్కు తీరు, ఆ నుంచున్న వాలకము చూసి, ఎందుకంటే అక్కడంతా ఆశ్రమ ప్రదేశాల్లో ఎవరుంటారు, మహర్షులు ఉంటారు, లేకపోతే స్త్రీలైతే మునికుమార్తెలు ఉంటారు, మునికన్యలు ఉంటారు. వాళ్ళు ఈ విధంగా అలంకారాలు చేసుకోరే. పోనీ దేవకన్యేమో అంటే ఆవిడ నుంచున్నటువంటి విధానం చూస్తే దేవకన్యలా అనిపించట్లేదు. పోనీ మానవ స్త్రీనేమో అని చెప్పేసి ఆ సిగ్గు బిడియమో ఏదో ఉంటుంది, అవి ఎక్కడా కనిపించట్లేదు. కాబట్టి దేవకాంత కాదు, మానవకాంత కాదు, ఋషికాంత కాదు, కాబట్టి ఈమె తప్పకుండా రాక్షస కాంత అయి ఉంటుందని చెప్పి శ్రీరాముల వారు పసిగట్టకుండా ఉంటారా, అంత తెలియకుండా ఉంటారా రాముల వారు? శ్రీరామచంద్రుడు చూడంగానే పసిగట్టేస్తాడు. ఇంత అలంకారంతో వచ్చింది అక్కడ ఆనాడు శూర్పణఖ కూడా. దానికి తగ్గట్టుగానే లక్ష్మణుడు వారికి అప్పచెప్పారు, లక్ష్మణుడు వారు సన్మానము చేశారు. ఇక్కడ కూడా అటువంటి అలంకారాలతో వచ్చింది పూతన. ఇక్కడ ఇక సన్మానం లేవు, డైరెక్ట్ గా టికెట్, మోక్షమే వీడికి. అది అంటే ఎవరికి ఏ విధంగా ఏ స్థాయిలో ఎవరిని దండించాలో ఆ విధంగా దండన అనేటువంటిది మనకి శాస్త్రాల్లో, ఇతిహాసాల్లో ఎలా ఉంది అనేటువంటిది మనం చూస్తే అత్యద్భుతంగా ఉంటుంది.
అలాగే అందమైనటువంటి చిరునవ్వుతో ప్రవేశించింది పూతన. వల్గుస్మితాపాంగ విసర్గ వీక్షితై మనోహరంతీం వనితాం వ్రజౌకసాం అమంసతాం భోజకరేణ రూపిణీం గోప్యశ్రియం ద్రష్టుమివాగతాం పతిం. అంత కొత్త ఆవిడ ఇంత ఆడంబరంగా అలంకరించుకుని చెప్పి నందగోకులంలో కొత్తగా వచ్చినటువంటి ఆవిడ్ని వీళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? ఎవరో కొత్తగా వచ్చారు, ఎవరెవరు అని అడగాల్సింది పోయి ఆశ్చర్యపోయి చూస్తూ పరమాత్ముడి కోసం వచ్చినటువంటి లక్ష్మీదేవి లాగా ఉందే ఎవరో అనుకున్నారు. ఎంత ఆశ్చర్యమో చూడండి. అది రాక్షస మాయ అంటే. మాయ. వల్గుస్మిత వల్గుస్మితాపాంగ విసర్గ వీక్షితై మనోహరంతీం వనితాం ప్రజౌకసాం అమంసతాం భోజకరేణ రూపిణీం గోప్యశ్రియం ద్రష్టుమివాగతాం పతిం. ద్రష్టుమివాగతాం పతిం. శ్రియం అంటే లక్ష్మీదేవి. గోపికలు ఏమనుకుంటున్నారట అంటే, అక్కడ ఉన్నటువంటి గోపికలు ఇంకా చెప్పాలంటే యశోద రోహిణులతో పాటుగా వీళ్ళందరూ కూడా, యశోదాదేవి కూడా అనుకుంది పతిం ద్రష్టుం, ఆమె భర్తని చూడటానికి వచ్చినటువంటి ఆగతాం, చూడటానికి వచ్చినటువంటి లక్ష్మీదేవి లాగా ఉంది, కలకల్లాడిపోతుంది. అంత అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఉన్నది ఆ పూతన. ఇంకా చెప్పాలంటే లక్ష్మీదేవి కూడా ఈ విధంగా మేకప్ వేసుకోదేమో అన్నట్టుగా ఉంది. నిజంగానే వాళ్ళకెందుకు అవి? ఇట్లాంటి వాళ్ళకి కావాలి కానీ, డూప్లికేట్ వాళ్ళకి కావాలి కానీ ఒరిజినల్ వాళ్ళకి అక్కర్లేదు. వల్గుస్మితాపాంగ విసర్గ వీక్షితై చిరుమందహాసం చేసుకుంటూ ప్రవేశించిందిట. వల్గుస్మిత, స్మితము అంటే చిరునవ్వు, చక్కటి చిరునవ్వు. స్మితము, హసితము, ఉపహసితము, అపహసితము 4 రకాలు. దాంట్లో మొట్టమొదటి రకంలో ఉంది స్మితము. మొట్టమొదటి స్మితము అంటే పళ్ళు కనిపించకుండా పెదాలు మాత్రమే కదిలిస్తూ నవ్వే నవ్వుని చిరునవ్వుని స్మితం అంటారు. హసితము అంటే పళ్ళు కదిలించాలి, పళ్ళు కనిపిస్తూ ఉంటారు, బాగున్నారండి. ఉపహసితం అంటే కంటిన్యూషన్ గా నవ్వుతూ ఉంటాం మనం, అంతే. అపహసితము అంటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తుంటే ఓ పక్కన నవ్వుతున్నాడు తెలియదు, ఏడుస్తున్నాడో తెలియదు, అపహాస్యమో తెలియదు, హాసమో తెలియదు అన్నట్టుగా ఉంటుంది 4వ రకం. ఇది వల్గుస్మితాపాంగ విసర్గ వీక్షితై, చక్కటి చిరునవ్వుతో, ఆశ్చర్యపరిచేటువంటి అందమైనటువంటి కళ్ళతో, ఉయ్యారాలు ఒలికించేటువంటి ఆ వంకర కళ్ళతో చక్కగా మనోహరంతీం వనితాం ప్రజౌకసాం, ఆ ప్రజల్లో ఉన్నటువంటి వనితలందరికీ కూడా మనస్సుని హరించేట్టుగా, మగవాళ్ళ యొక్క మనసుల్ని కూడా కాదు, వనితల యొక్క మనసుల్ని హరించేస్తుందంటే ఇంకా ఎంత అందంగా వచ్చిందో చూడండి. మనోహరంతీం వనితాం ప్రజౌకసాం, ఆ వ్రజంలో, ఆ గొల్లపల్లెలో ఉన్నటువంటి నివసించేటువంటి వనితల యొక్క మనసుల్ని కూడా హరించేటువంటి విధంగా మనోహరంగా తయారై వచ్చింది. వాళ్ళందరూ కూడా అమంసత, అమంసత అంటే అనుకున్నారట, ఈ విధంగా భావించారట. అమంసతాంభోజకరేణ రూపిణి, అంభోజకరేణ రూపిణి పెడితే అమంసత ప్లస్ అంభోజకరేణ రూపిణి. కరము అంటే చేతి, చేతిలో ఏం పట్టుకొస్తుంది అంటే అంభోజం పట్టుకుంటూ వచ్చింది. అంభోజము అంటే పద్మం, చేతిలో పద్మం పట్టుకుంటూ హాయిగా అలా అలా ఉయ్యారాలు ఒలుకుతూ ఆ వేసుకున్నటువంటి డూప్లికేట్ మేకప్ తో వస్తున్నది. అంభోజకరేణ రూపిణి, అంత అందంగా చేతిలో పద్మం పట్టుకుని మరి వస్తున్నటువంటి అందమైనటువంటి రూపిణి, ఆ రూపం కలిగినటువంటి ఆ స్త్రీని గోప్య అమంసత, గోపీజనకులు, ఈ గోపీ గోపులందరూ కూడా అమంసత భావించారట. ఏమని భావించారంటే పతిం ద్రష్టుం ఆగతాం శ్రియం ఇవ, భర్తని శ్రీ మహావిష్ణువుని చూడటానికి వచ్చినటువంటి లక్ష్మీదేవిలాగా భావించారు. చూడండి, ఇది రాక్షసమాయ. అలా ఆ తర్వాత బాలగ్రహస్తత్ర విచిన్వతి శిశూన్ నందగృహే సదంతకం బాలం ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం దదర్శ తల్పేగ్నిమివాహితం భసి. ఇక ఇంటిలో ప్రవేశిస్తున్నది పోతన. పిల్లవాడి ఏడుపు విన్నది. అలా 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 నడుచుకుంటూ వచ్చింది. వస్తుంటే ఈ నందుని ఇంటిలో పిల్లవాడి ఏడుపు వినిపించింది. బాలగ్రహం అనే పేరు పెట్టారు, ఇక్కడ గ్రహం అనే పేరు పెట్టారు.
ఇలా పిల్లల్ని బాధించేటువంటి గ్రహాలకే బాలగ్రహాలు అని పేరు. ఇబ్బంది పెట్టేటు పురిటింటి దగ్గర నుంచి వస్తాయి. పిల్లవాడు పురిటింట్లో ఉన్నప్పుడే ఎన్నో రకాలైనటువంటి గ్రహాలు చుట్టుకుంటూ ఉంటాయి. వాటన్నిటికీ మన పెద్దవాళ్ళు ఏదైతే శాస్త్రబద్ధంగా నిజంగానండి మన ఆచారాలకి నిజంగా దండం పెట్టచ్చు, చేతులకి దండం పెట్టవచ్చు. ఏవైతే ఆచారాలు మన ఇళ్లలో పాటిస్తూ ఉంటారో ఆ ఆచారాలు పిల్లల్ని సదా రక్షిస్తూ ఉంటాయి. తూచా తప్పకుండా వాటిని పాటించగలిగితే కనుక మనం మన పిల్లల్ని చక్కగా ఇటువంటి అవాంతరాల నుండి, ఉపద్రవాల నుండి చక్కగా రక్షించుకోవచ్చు. ఆచార పరమో ధర్మ అన్నారు. అందుకే ధర్మాల కల్లా అన్నిటికంటే గొప్ప ధర్మం ఏంటంటే ఆచారం. ఎక్కడో ఆచారాలు మనం పూసుకోకల్లా, మన ఇంట్లో ఆచారాలు, మన వంశంలో ఆచారాలు, మన ఇంట్లో మన పెద్దలు ఏం చేశారు, ఈ ఆచారాలు మనం పాటిస్తూ ఉంటే చాలు, మన కుటుంబం ఎల్లప్పుడూ సదా సంరక్షణలో ఉంటుంది, శ్రీహరి రక్షణలో ఉంటుంది. అట్లాంటి బాలగ్రహస్తత్ర విచిన్వతి, విచిన్వతి అలా తిరుగుతూ తిరుగుతూ తత్ర విచిన్వతి, ఆ గొల్లపల్లిలో తిరుగుతూ తిరుగుతూ శిశూన్ యదృచ్ఛయ, ఆ శిశువుల కోసం అని చెప్పేసి వేటాడుతున్నటువంటి ఆవిడ బాలగ్రహం, ఆ పూతన యదృచ్ఛయ నందగృహే సదంతకం. యదృచ్ఛయ అనే పదానికి అర్థం ఏంటంటే యాదృచ్ఛికంగా, అనుకోకుండా. ఈ ఇంట్లోనే ఉన్నాడు, నేను సంహరించాల్సినటువంటి పిల్లవాడు అనేది తెలియదు ఆవిడికి. కాబట్టి అనుకోకుండా అలా అలా యదృచ్ఛయ, అనుకోకుండా నందగృహే అసత్ అంతకం, ఆ శిశువున్ అంతకం, శిశువుల్ని సంహరించేటువంటి ఆ పూతన నందగృహంలో ప్రవేశించిందిట. ఈవిడ శిశువుల్ని సంహరించేటువంటి స్త్రీ, కానీ లోపల అసలైనటువంటి అంతకుడు ఉన్నాడు, మహానుభావుడు. ఇట్లాంటి గ్రహాలను అంతం చేసేటువంటి అసలైన అంతకుడు అక్కడ లోపల ఉన్నాడు, అది తెలియదు ఈ పిచ్చి మొహాన్ని. బాలం ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం, అక్కడ లోపలికి వెళ్ళంగానే బాలుని చూసిందిట. రోజుల పిల్లవాడు, దొరికాడు అని చెప్పి అనుకుంది. ఎట్లా ఉన్నాడంటే ప్రతిచ్ఛన్న నిజ ఊరు తేజసం, నిజోరు తేజసం అంటే తన నిజమైనటువంటి స్వరూపాన్ని కప్పిపుచ్చుకుని ఉన్నటువంటి ఒక బాలుని చూసింది. ఆయన తేజస్సు ఎవరు చూడగలరు? ఆయన తేజస్సు చూపించదలుచుకుంటే ఎవరు చూడగలరు? ఆయన యొక్క దివ్య రూపం నిజోరు తేజసం ప్రతిచ్ఛన్నం అన్నారు. ప్రతిచ్ఛన్నం అంటే కప్పేసినటువంటి, తన యొక్క నిజ తేజస్సుని కప్పేసి ఏమీ తెలియనట్టుగా సాధారణ బాలకుల్లాగా ఓ నల్ల పిల్లవాడు పడుకుని ఉన్నాడు అంతే ఉయ్యాల్లో. నిజోరు తేజసం ప్రతిచ్ఛన్నం బాలం దదర్శ, అట్లాంటి బాలుని దదర్శ చూసిందిట. ఎక్కడ అంటే తల్పే, తల్పమునందు చూసింది. తల్పం గిల్పం అంటుంటారు. తల్పం అంటే పాన్పు, మంచం మీద ఆ పిల్లల్ని పడుకోబెట్టుకునేటువంటి ఆ ఉయ్యాల్లో చక్కగా తన తేజస్సుని కప్పిపుచ్చుకుని ఉన్నటువంటి ఒక బాలుణ్ణి చూడటం జరిగింది. వాల్యూమ్ డౌన్ లోలో పెట్టుకో, ఇది వింటే చాలు. సార్ మీ మాటలు వినిపిస్తున్నాయి మూర్తి గారు. బాలం ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం దదర్శ తల్పేగ్నిమివాహితం హసి. ఎట్లా ఉన్నాడయ్యా ఆ పిల్లవాడు అంటే తన తేజస్సుని దాచుకున్నటువంటి పిల్లవాడు అన్నారు. దాన్ని ఎలా పోలుస్తున్నారంటే వ్యాసుల వారు అగ్నిమివాహితం హసి, నివురుగప్పి నిప్పులాగా ఉన్నాడు. నివురుగప్పి, పైన భస్మమే కనిపిస్తుంది, పిల్లవాడే కనిపిస్తున్నాడు, పైన అసలైనటువంటి అగ్ని కనిపించదు ఎవరికి. ఆ భస్మాన్ని నిజంగా రోజు దివ్యం నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి వాళ్ళని మీరు చూసారో లేదో, మనకి విజయవాడ కొన్ని నగరాల్లో ప్రధానమైనటువంటి వాళ్ళు నేటికి ఇప్పటికీ కూడా నిత్యం అగ్నిహోత్రం చేస్తున్నటువంటి బ్రాహ్మణోత్తములు ఉన్నారు. వాళ్ళు ఒకసారి వంశపరంపరంగా వస్తున్నటువంటి అగ్నిహోత్రాన్ని సంరక్షించుకుంటూ వస్తూ ఉంటారు, అంతేగాని రోజు మనలాగా వెలిగించరు అగ్నిహోత్రం. ఆ రోజు అగ్నిహోత్రం చేస్తారు పొద్దున సంధ్యా సమయంలో, సంధ్యావందనం అయిపోగానే అగ్నిహోత్రం చేసిన తర్వాత దాన్ని ఊకతో కప్పేస్తారు. సాయంత్రం దాకా అది సన్నగా అలా వెలుగుతూ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి ఆ పొట్టుని పక్కకి తీసేస్తారు, లోపల అగ్ని దాక్కుని. ఆ అగ్నితో మళ్ళీ అగ్నిహోత్రం ఆ రోజు సాయంత్రం అగ్ని కార్యం చేస్తారు, మళ్ళీ పొట్టు వేసేస్తారు. అంటే పైకి కనిపించినటువంటి అగ్ని లోపల మాత్రం ఉంటుంది. అట్లా నివురుగప్పి నిప్పులాగా ఉన్నట్ట ఈ పిల్లవాడు. అగ్నిమివాహితం, అగ్నిమివ అహితం సి, ఆ భస్మం పైన ఉన్నది నివురుగప్పి నిప్పులాగా ఉంది. భస్మమే కదా అని చెప్పి చేయి పెట్టామంటే లోపల అగ్ని ఉంటుంది, కాలిపోతుంది. అలా ఈ పరమాత్ముడు ఎలా ఉన్నాడంటే తన నిజమైనటువంటి తేజస్సుని కప్పిపుచ్చుకుని ఉన్నటువంటి సామాన్య బాలకుల్లా ఉన్నటువంటి ఆ బాలుణ్ణి చూసింది కాలం దాపురించి ఈ పోతన.
విభుజ్యతాం బాలకమారికాగ్రహం చరాచరాత్మా సనిమీలితేక్షణః అనంతమారోపయ అనంతమారోపయదంకమంతకం యథోరగం సుప్తమబుద్ధిరజ్జుధీః. ఆ పిల్లవాడిని ఇక ఒళ్ళో తీసుకుంది. ఎట్లా తీసుకుంది అనేటువంటి వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. ఆ పిల్లవాడిని యథా ఉరగం సుప్తం అబుద్ధిరజ్జుధి, నిద్రిస్తున్నటువంటి సర్పాన్ని పాములాగా భావించి ఒళ్ళోకి తీసుకుంది అని చెప్పి వర్ణిస్తున్నారు. తాడే కదా పామే, తాడే కదా అనుకుంది, తాడే కదా అని చెప్పి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. నిద్రపోతున్నటువంటి సర్పంట అది. యథా ప్లస్ ఉరగం, ఉరగము అంటే సర్పం. యథోరగం సుప్తం, సుప్తం ఉరగం, నిద్రిస్తున్న పాము. ఆ నిద్రిస్తున్నది ఏం చేస్తుంది అని చెప్పి అనుకుంది. యథోరగం సుప్తం అబుద్ధి, అబుద్ధి బుద్ధి అబుద్ధి మూర్ఖత్వంతో రజ్జుధీ, రజ్జే కదా, రజ్జు అంటే తాడు, తాడే కదా ఏముందిలే అనుకుంది. అది కూడా నిద్రపోతున్న తాడు అనుకుంది. అట్లాంటిది నిద్రిస్తున్న సర్పాన్ని పెట్టుకుంది, ఇప్పుడు లేపుతున్నది, ఒళ్ళోకి తీసుకుంది. విభుజ్యతాం బాలకమారికాగ్రహం చరాచరాత్మా సనిమీలితేక్షణః, చరాచరాత్మా సనిమీలితేక్షణః అనంతమారోపయదంకమంతకం. అనంతం ఈ పదాన్ని విడతీస్తే అనంతం ఆరోపయత్, ఆరోపయత్ అంకం అంతకం విడతీస్తే ఆయన అనంతుడు. అట్లాంటి అనంత స్వరూపమైనటువంటి ఆ స్వామిని అంకం ఆరోపయత్, అంకము అంటే ఒడి, ఒడియందు కూర్చోబెట్టుకుంది, అలా ఒళ్ళో ఎత్తుకుంది. ఆరోపయత్ అంతకం, ఎట్లా అంటే అంతకం యథోరగం, పాము అంతకం అంటే సంహరించబడేటువంటి ఈ పూతన, పిల్లల్ని శిశువుల్ని సంహరించేటువంటి ఈ పూతన అనంతుడైనటువంటి ఆ స్వామిని ఒళ్ళో పడుకోబెట్టుకుంది. విభుజ్యతాం బాలకమారికాగ్రహం, ఎప్పుడైతే ఆ పూతన లోపలికి ప్రవేశించిందో స్వామి వారికి ఒక్కసారిగా వచ్చేసింది, ఆలోచన వచ్చేసింది. తాం బాలకం అంటే శిశువులని, మారికాగ్రహం తాం విభుజ్య, శిశువుల్ని పరిమార్చేటువంటి, శిశువుల్ని హననం చేసి సంహరించేటువంటి తాం ఆ పూతనని విభుజ్య గుర్తించి స్వామి చరాచరాత్మా సహ, సహ అంటే ఆ స్వామి, చరాచరాత్మా సహ అంటే చరాచరమైనటువంటి జగత్తుకి ఆత్మస్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముడు బాలకృష్ణుడు నిమీలితేక్షణ, ఒక్కసారి కళ్ళు మూసుకున్నట్ట, ఏమీ తెలియనట్టు. నిమీలిత, ఆ కళ్ళని అలా మూసేసుకుని నిద్రపోతున్నట్టుగా చాలా వరకు అమాయకంగా యాక్షన్ చేస్తున్నారు స్వామి. ఎట్లాంటి వారంటే అనంత న అంతః, అనంతుడు, ఆయన అనంతుడు. అనంతమారోపయం, అనంతుణ్ణి అలా ఆరోపణ అంటే ఒళ్ళో పడుకోబెట్టుకుంది. ఎలా పడుకోబెట్టుకుందంటే యథోరగం సుప్తమబుద్ధిరజ్జుధీ, యథా ఉరగం, నిద్రపోతున్నటువంటి సర్పాన్ని, భయంకరమైనటువంటి విష సర్పాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుంది పాము అనేటువంటి అజ్ఞానంతో. ఇది పాము కాదు, తాడే కదా అని చెప్పాను అజ్ఞానం. అటువంటి భయంకరమైనటువంటి నిద్రిస్తున్నటువంటి పాముని తాడే కదా ఏం చేస్తుందిలే అనుకునేటువంటి అబుద్ధి, అజ్ఞానంతో పడుకోబెట్టుకుంది ఈ అమాయకురాలు. ఇంత మాయలతో అట్లా వచ్చింది పూతన. ఆ పూతన సంహారం ఎలా ఉంది అనేటువంటి తర్వాత శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం. ఇవి కష్టమైనటువంటి శ్లోకాలు కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ చదవటము, అర్థం తెలుసుకోవటము చూసుకుందాం. రేపటి పాఠంలో మిగతా విషయాలు మనం ప్రస్తావించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చేత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.